హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హర్. లాస్ట్ వీడియోలో నేను ఈజీ వేస్ ఎలా ట్రై చేశాను వెయిట్ లాస్ కోసం అనేది, అవి ఎలా ఫెయిల్ అయింది అనేది మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో నేను కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఒక 10 కేజెస్ ఆర్ 10% మీ బాడీ పర్సంటేజ్లో మీ బాడీ వెయిట్లో ఒక 10% తగ్గినా సరిపోతుంది అని చెప్పారనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా, అంటే ఎలా తగ్గాలి అనేది నాకు ఐడియా లేదనమాట. సో, ఐడియా లేదు అని అన్నప్పుడు నేను యూట్యూబ్‌లో నార్మల్ ఇట్లనే ర్యాండమ్‌గా సెర్చ్ చేస్తుంటాం కదా! సెర్చ్ చేసినప్పుడు ఒక హిందీ వీడియో ఒకటి నాకు కనిపించిందనమాట. తను నార్త్ సైడ్ వాళ్ళు. సో, ఆమె ఏంటి అనంటే చాలా వెయిట్ ఉండే. బాగా వెయిట్ ఉండే. కానీ ఒక 1 ఇయర్‌లో 30 కేజెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది అయిందనమాట. సో, అదెలాగా ఏంటి అనేది నేను చూసాననమాట. చూసి తనేం చెప్పిందనంటే ఉంది అంటే ఆమెకేం ప్రాబ్లమ్ ఉందో, ఆమెకి సేమ్ పీసీఓఎస్, థైరాయిడ్ గూడా ప్రాబ్లమ్ ఉన్నది ఆమెకి. అయినా గూడా తను ఎలా సాల్వ్ చేసుకుంది అనేది ఒకటి వీడియో పెట్టిందనమాట. సీరీస్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో, అవి నేను చూసినప్పుడు నాకేమనిపించింది అనంటే, ఓకే. డైట్ చేయాలి. కానీ ఆమె డైట్ పూర్తిగా వేరున్నదనమాట. సో, మొత్తం నార్త్ సైడ్ కాబట్టి రాజ్మా అని, లేకపోతే పరాటా మన ఆహ్, ఏంటి పన్నీర్ పరాటా అని, మేథి పరాటా అని, ఇంకా వేరే వేరే తన డైట్ అంతా మొత్తం వేరున్నది. నాదొచ్చేసి మనం ఇక్కడ ఏం తింటాము అనేది మనం చూసుకుంటాం కాబట్టి. సో, ఆమె చెప్పిన దాంట్లో నాకు మొత్తం ఏమర్థమైంది అనంటే, ఓకే. డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇదొకటి నాకు తెలిసిందనమాట. ఇదొకటి నాకు అర్థమైంది అప్పుడు. సో, అప్పుడు అర్థమైనప్పుడు ఇంక నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాననమాట. న్యూట్రిషన్ గురించి, క్యాలరీస్ గురించి, ఎలాగా, ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, లేకపోతే మజిల్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, ఇవన్నీ మొత్తం అన్నీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. దానికి ఒక 1 మంత్ టైం తీసుకున్నాను నేను. ఒక 1 మంత్ టైం తీసుకొని డాక్టర్ ఇచ్చిన మెట్ఫార్మిన్, అవి హార్మోనల్ పిల్స్ వేరేవి, అవి యూజ్ చేస్తా. ఈ హార్మోనల్ పిల్స్ ఏంటంటే కాంట్రసెప్టివ్ కాదు. నార్మల్‌గా అంటే నీకు ఒకవేళ కన్సీవ్ అయితేనేమో ప్రెగ్నెన్సీ వస్తది. లేకపోతేనేమో డేట్ వచ్చేస్తదనమాట. అలా ఇచ్చారు. సో, అవి యూజ్ చేస్తే నేను ఒక 1 మంత్ టైం తీసుకొని కరెక్ట్‌గా నాకు డైట్ ఎలా సెట్ అయితది, ఏంటి, నా క్యాలరీస్ ఏంటి, నా బిఎంఆర్ ఏంటి, సో, ఇవన్నీ చూసుకొని ఏమేమి కావాలి వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే నేను మొత్తం రాసుకొని, అన్నీ చూసుకొని క్యాలరీస్ ఒక్కో దానికి ఎన్ని క్యాలరీస్, ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అనేది చూసుకొని, సో, నేను వెయిట్ లాస్ అవ్వాలి అనంటే ఎంత డైట్‌లో నేను క్యాలరీస్ బర్న్ చేయాలి, లేకపోతే ఎంత ఎక్సర్సైజ్ చేయగలను అని చెప్పేదంతా చూసుకొని ఫిగర్ ఔట్ చేసుకోవడానికి నాకొక 1 ½ మంత్ అనేది పట్టింది. సో, ఈ 1 ½ మంత్ తర్వాత నేనేం చేశాను అనంటే, ఫస్టు ఓన్లీ వాకింగ్ ఒకటి స్టార్ట్ చేశా. ఎందుకనంటే, సడెన్‌గా నేను డైట్ చేస్తే నాకు విపరీతమైన ఆకలొస్తుంది. బాగా ఆకలేసేస్తుంది డైట్ చేస్తున్నా అన్న ఊహ ఉంటేనే చాలా ఎక్కువ ఆకలేసేదనమాట. సో, దానివల్ల నేను తినేస్తున్నాను. మళ్ళీ ఇది అవ్వట్లేదు అని చాలా ఎక్కువ టెన్షన్ అయిపోతుంది. ప్లస్ స్ట్రెస్ గూడా వస్తుంది. సో, అందువల్ల నేనేం చేశానంటే, ఇదంతా కాదు, ఫస్టు 1 మంత్ కంటిన్యూగా వాకింగ్‌కెళ్తాను. మార్నింగ్, ఈవినింగ్ ఏదో ఒక టైంలో వాకింగ్‌కెళ్దాము. జనరల్‌గా అప్పటినుంచే చెప్తూ ఉన్నారు కదా! 10,000 స్టెప్స్ అని పర్ డే. నేనైతే అప్పుడున్న వెయిట్‌లో 10,000 స్టెప్స్ పర్ డే వేయలేకపోయాను. సో, ఒక 6,000 అంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది 3,000 స్టెప్స్‌తో స్టార్ట్ చేశాను. 3,000 స్టెప్స్ 3,000 స్టెప్స్ ప్లస్ ఏంటి అనంటే నైట్ డిన్నర్ అనేది 7కే కంప్లీట్ చేశాను. తినే దాంట్లోనే ఒక్క పోర్షన్ కొంచెం తగ్గించుకున్నాను. నేనేం డైట్ సెపరేట్‌గా చేయలేదు. కొంచెం ఒక పోర్షన్ తగ్గించుకున్నాను అంతే. సో, దాని తర్వాత ఇంకా అలా చేస్తూ ఖచ్చితంగా ఒక 1 ½ మంత్ కంటిన్యూగా చేశాను. ఎట్ ఎనీ కాస్ట్ ఇగ పీరియడ్ వచ్చినా, ఏమొచ్చినా, ఏమైనా గానీ ఎళ్ళాలి అని ఒక మొండిగా కంటిన్యూగా చేశాననమాట. సో, కంటిన్యూగా చేస్తే నేను ఆ 1 ½ మంత్‌లో నాకు 4 కేజెస్ రిజల్ట్ వచ్చింది. 4 కేజెస్ తగ్గా. అంటే ఎక్కువ సెపరేట్‌గా డైట్ ఏం లేకుండా ప్లస్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీతో నేను వాటర్ వెయిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక 4 కేజెస్ అయితే తేడా వచ్చిందనమాట. అంటే 3.5-4 కేజెస్ తేడా వచ్చింది. సో, అప్పుడు నాకు బూస్ట్ అనిపించిందనమాట. ఓకే. నేను కరెక్ట్ వేలోనే ఉన్నాను అని. అప్పుడు నేను స్టార్ట్ చేశా. ఏంటి అనంటే, ఓట్స్ నేను ఎలా తినగలను? నాకైతే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ మాత్రమే నేను తినగలను. అవి మాత్రమే నాకు ఇష్టంగా నేను తినగలుగుతాను. మిగతా ఏమైనా సరే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తదనమాట. సో, అందుకని నేను ఓవర్ నైట్ ఓట్స్ విత్ చియా సీడ్స్,
విత్ బనానా గానీ, యాపిల్ గానీ, లేకపోతే పొమోగ్రానేట్ గానీ దేనో ఒక దాంట్లో అది మార్నింగ్ తినేదాన్ని. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఏదన్నా సరే ఉప్మా అసలు రైస్ అనేది పూర్తిగా కట్ చేశాను నేను. ఆఫ్టర్‌నూన్ ఏదైనా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా గానీ, జొన్న రవ్వ ఉప్మా గానీ తినేదాన్ని. నైట్‌కొచ్చేసి ఏంటి అనంటే పెసలు ఉడకబెట్టినయి గానీ, గుగ్గిళ్ళలాగా లేకపోతే శనగలు గానీ తినేదాన్ని. ఇలానే నేను కంటిన్యూ 2 మంత్స్ చేశాననమాట. నాకేంటి అనంటే సేమ్ ఫుడ్ రోజు తిన్నా గూడా నాకైతే బోర్ కొట్టదు. నేను తినేస్తాను. నాకేం ప్రాబ్లమ్ ఉండదు. వెరైటీస్ అవసరం లేదు. నాకు బాడీకి పడి ప్రాబ్లమ్ లేకుండా ఉంటే, డైజెషన్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటే సేమ్ ఫుడ్ 10 డేస్ కాదు 1 మంత్ అయినా తినేసేస్తాను. సో, అంటే ఆ ఫుడ్‌లోనే నేను కొంచెం కొంచెం చేంజెస్ చేసుకుంటాననమాట. ఒకసారి నిమ్మకాయతోను, ఇంకొకసారి ఇంకోలాగా, ఇంకొకసారి ఇంకోలాగా ఆనియన్స్ కలుపుకొని, టమాటో కలుపుకొని, లేకపోతే ఇంకోలాగా గుగ్గిళ్ళనేవి అవి ఏవో ఒకటి చేంజ్ చేసుకుంటూ ఉంటాను. సేమ్ ఫుడ్డే మాక్సిమం అలానే తింటాను. సో, అలాగా నేను ఒక 2 మంత్స్ చేస్తే తర్వాత 6 కేజెస్ తగ్గాను. ఆల్మోస్ట్ మొత్తం 10 కేజెస్ తగ్గిన తర్వాత నేను న్యాచురల్‌గా 4 మంత్స్‌లో కన్సీవ్ అయ్యాననమాట. నాకు ఎలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు అప్పటికి డాక్టరు. సో, ఆమేమన్నదంటే నీకు 3 మంత్స్ టైమ్ ఇస్తున్నాను. ఈ 3 మంత్స్‌లో నువ్వెంత వెయిట్ లాస్ అవ్వగలుగుతావు, లేకపోతే ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదా అనేది చూసిన తర్వాత మనము వేరే ఏమన్నా ట్రై చేద్దాము అని జెప్పేసి అంటే అంతకుముందు అన్ని టెస్టులు చేశారనమాట. ఏవి మన ఎగ్ రిలేటెడ్ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఏంటి అని టెస్ట్‌లు మొత్తం బ్లడ్ టెస్ట్ వర్క్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఓకే. మీరు ఒకసారి వెయిట్ లాస్ అయ్యి రండి. ఒకవేళ అప్పుడు కూడా మీరు కన్సీవ్ అవ్వకపోతే న్యాచురల్‌గా అప్పుడు మనం వేరే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పారు. నేను అపోలో జూబ్లీ హిల్స్ లో చూయించుకున్నాను అనమాట. సో, మొత్తం అయిపోయింది. నేను న్యాచురల్‌గా కన్సీవ్ అయిపోయాను 4 మంత్స్‌లో. 4 మంత్స్ తర్వాత ఎళ్దాము అని అనుకున్నాను గదా! సో, 4 మంత్స్‌లో అయితే కన్సీవ్ అయినట్లు వచ్చింది ఎళ్ళే రోజు. వస్తే ఇగ మేము నమ్మలేదనమాట. మళ్ళీ ఎళ్లి మళ్ళీ చెక్ చేపించుకుంటే ఓకే. కన్సీవ్ అయినట్లు వచ్చింది టెస్ట్. కాకపోతే బ్లడ్ వర్క్ అదంతా గూడా చూసిన తర్వాత మనం కన్ఫర్మేషన్ చేద్దామని జెప్పేసి ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత కన్ఫర్మేషన్ ఇచ్చారు. కన్ఫర్మేషన్ ఇస్తే ఇగ అప్పుడు ఇంట్లో చెప్పామనమాట. సో, ఇది న్యాచురల్‌గా కన్సీవ్ అయిన నా స్టోరీ. ఆహ్, ఈ మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ రాలేదా అనంటే డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికెళ్ళాను నేను. ఒక 4, 5 డాక్టర్స్ మార్చాను. ఆ డాక్టర్స్ గురించి వాళ్ళేం చెప్పారు, ఏమైంది అనేది గూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. బాయ్.